ఉద్దేశాలు ఉన్నతమైనవై ఉండాలి. అది పాయింట్ ఇక్కడ. అర్థమైందా? ఉద్దేశాలు ఉన్నతమైనవై ఉండాలి. ఉద్దేశాలు ప్రభు మహిమార్థమై ఉండాలి, ప్రజల క్షేమార్థమై ఉండాలి, ప్రజల రక్షణార్థమై ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు తన కార్యాన్ని బలంగా జరిగిస్తాడు. కానీ కొంతమంది ఉద్దేశాలు స్టార్టింగ్లో ఎలా ఉంటాయి, తర్వాత మారిపోతాయి. తర్వాత అవి డబ్బు కోసమో, పేరు కోసమో, ప్రఖ్యాతి కోసమో, గుర్తింపు కోసమో, గొప్ప కోసమో, లేకపోతే ఒక ఉపాధి కోసమో అన్నట్టుగా మారిపోతాయి. అలాంటివి చరిత్రలో నిలబడవు. కానీ ఉద్దేశాలు గొప్పవై అవి దేవుని నిమిత్తమై ఉంటే ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా, ఏ పరిచారకుడైనా అలాంటి సదుద్దేశాలతో దేవుని కోసం ప్రయాసపడితే తప్పకుండా అవి శాశ్వతంగా నిలిచేటట్టు, రేపు తీర్పులో కూడా జ్ఞాపకంలోకి వచ్చేటట్టు దేవుడు ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఉద్దేశాలు దేవుని నిమిత్తం ఉన్నతమైనవై ఉంటే వాటి సఫలత దేవుడే చూసుకుంటాడు.